ఫస్ట్ మనం తిరుపతి గారితో మాట్లాడదాం. తిరుపతి గారు నమస్తే అండి. నమస్కారం సార్. తిరుపతి గారు, ఎందుకు మీరు మార్వాడీస్ని వెనక్కి వెళ్ళిపోమని అంటున్నారు? సార్, మాది ఇప్పుడు ఆమన్గల్ గ్రామం. మేము 43 సంవత్సరాల నుంచి మేము వ్యాపారం చేస్తున్నాము. వారు వచ్చి 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చి ఇద్దరు ఫ్యామిలీస్ వచ్చి మామూలుగా గిరి దుకాణం పెట్టుకొని ఎన్ని మోసాలు గిరిజనులకు వీళ్ళు ఎన్నో మోసాలు చేసుకుంటూ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళని చేసుకుని మొదటి నుంచి మేము ఎప్పటికైనా వ్యతిరేకమే. ఈ రకంగా మాకు గిరిజన ప్రాంతం వచ్చి మిగతా వాళ్ళు కిరాణము, బట్టల వ్యాపారము, హార్డ్వేర్ షాప్స్ ఇవన్నీ అయ్యి మమ్మల్ని పూర్తి సెకండ్స్ ఐటమ్స్ అమ్మి మా వ్యాపారాల మీద వృత్తిపరంగా స్వర్ణకారులు కానీ, బట్టల వ్యాపారస్తులు కానీ, హార్డ్వేర్ షాప్ వాళ్ళ కానీ ఎన్నో ఇబ్బందులు అనుకొని ఒక 4 years నుంచి ఈ ఉద్యమంలో మేము పాల్గొని ఎంతో ప్రయత్నం చేశాం. మాకు అందుబాటులో మిగతా వాళ్ళు కొంతమంది అందుబాటులో రాని పరిస్థితుల ఇప్పుడు ఒక యూనిటీగా అయ్యి ఈ సమస్యలను మేము ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ముందుకు తీసుకెళ్లి దీని మీద ఎట్లాగైనా సరే మార్వాడీస్ గోప్యాక్ అని చేస్తే ఈరోజు 2 పోయారు, 3 పోయారు, 4 పోయారు, 6 పోయారు, ఈరోజు 15 మంది అయ్యారు. వ్యాపార పరంగా మాకున్న వ్యాపార షట్టర్లు ఓనర్స్ 40 షట్టర్స్ ఉంటే 240 షాపులలో 200 మంది కిరాయిదారులమే మేము ఈ రోజు వరకు. దాన్ని వాళ్ళు తీసుకొని 6,000 రూపాయలు ఉన్న కిరాయి ఇవ్వాలి, 26,000 రూపాయలు కిరాయి కట్టే పరిస్థితి ఒక మార్వాడీస్ 6 నుంచి 10 మంది నుంచి ఈ రోజు 220 మంది ఇబ్బంది పడుతున్నాం. ఈ ఇబ్బందిని ఒకటి నేను అడగాలని అనుకుంటున్నాను. చెప్పండి సార్. మీరు చేస్తున్న వ్యాపారంలో మీకు లాభాలు తగ్గుతున్నాయి, మార్వాడీలకు లాభాలు ఎక్కువ అవుతున్నాయి. అది ఏ రకమైన వ్యూహమైనా కావచ్చు, వాళ్ళు చేసే వ్యాపార మెలకువలు కావచ్చు. ఆ కారణం చేత వెళ్ళిపోమని అంటున్నారా, లేదు మార్వాడీలు మోసాలు చేస్తున్నారు అనే మీరు అనుకుంటారు? వాళ్ళ నుంచి మాకు ఈ రకం కాదు, వ్యాపార మోసాల నుంచి సెకండ్స్ ఐటమ్ అమ్ముకుంటూ వాళ్ళని మా వ్యాపార పరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటంటే, మార్వాడీస్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే అయినారు, డీలర్స్ వాళ్ళే అయినారు, సేల్స్ మెన్స్ వాళ్ళే అయినారు. ఇక్కడ లోకల్ ఇక్కడ నేను అడిగేది అది కాదు. తిరుపతి గారు, ఒక క్లారిటీ కావాలి. నేను అడిగేది, వాళ్ళు వ్యాపారంలో మోసాలు చేస్తున్నారా, చట్ట వ్యతిరేకమైనటువంటి డూప్లికేట్ వస్తువులు మార్కెట్లోకి తీసుకొస్తూ ఉన్నారా, లేదు మీరు చేసే వ్యాపారానికి పోటీగా మారారా? ఏ కారణంతో వెళ్ళిపోమని అంటున్నారు? మా వ్యాపారానికి పోటీగా అనిపించలేదు సార్. సెకండ్స్ ఐటమ్ పంపించడం ఒకటి, తర్వాత మాకున్న మార్కెట్లో ఎట్లా ఉన్నాయంటే సరే సెకండ్స్ ఐటమ్ మా దృష్టికి రావడం, మాకు కాంపిటీషన్ వ్యాపార పరంగా మా కాంపిటీషన్లు అయ్యి ఒక 100 రూపాయల ఐటమ్ 95 రూపాయలకు అమ్మడం, 90 రూపాయలకు అమ్మడం, ఆ రకంగా దాన్ని చూసి ఎంక్వైరీ చేస్తేనేమో సెకండ్స్ ఐటమ్ అని ఎంక్వైరీ చేసుకుని ఈ 3-4 నెలల నుంచి వృత్తి బాగా చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పని ఎట్లాగని చేసి. తిరుపతి గారు, ఒకటి అంటే కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. తిరుపతి గారు, మార్కెట్ లో కాపీ ఐటమ్స్, సెకండ్ హ్యాండ్ ఐటమ్స్, లేదు డూప్లికేట్ అంటే తక్కువ ధరకే లభ్యమయ్యేవి, అవి చట్ట వ్యతిరేకమా, చట్టానికి లోబడిన తర్వాత మాట్లాడదు. అమ్ముతున్నది కేవలం మార్వాడీస్ మాత్రమే కాదు, చాలా మంది ఆ వ్యాపారం చేస్తున్నారు. కానీ మీరు మార్వాడీస్ మాత్రమే ఎందుకు వెళ్ళిపోమని అంటున్నారు? సార్, ఇక్కడ మార్వాడీసే ఇప్పుడు ఎక్కడ తీసుకున్న హైదరాబాద్ నుంచి వచ్చే మాల్గొంగ మార్వాడీసీగా వస్తాయి. మిగతా వాళ్ళు దగ్గర వాళ్ళు ఖరీదు చేయరు, ఓన్లీ మార్వాడీస్ కానీ ఖరీదు చేస్తారు. వాళ్ళకి సప్లై చేసే వాళ్ళు మార్వాడీసే, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళే అయినరు, డీలర్స్ వాళ్ళే అయినరు. అంటే నేను అనేది అదే, వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళయ్యారు, మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళయ్యారు, లాభాలు ఆర్జిస్తున్నారని అంటున్నారు. వాళ్ళు చేసేటటువంటి లాభాలు, డిస్ట్రిబ్యూటర్స్ ఇవన్నీ వాళ్ళ కష్టంతో చేస్తున్నారా, లేదా మార్కెట్లో మీకు పోటీగా వచ్చారా, మోసంతో చేస్తున్నారు? మోసంతో చేస్తే వెళ్ళిపోమని అనొచ్చు, తప్పలేదు. కానీ ఒకవేళ వాళ్ళు చేసేటువంటి కష్టమో వ్యూహమో అది పోటీగా మారుతుంది అంటే వెళ్ళిపోమని అనడం కరెక్ట్ కాదు కదా అని కొంతమంది అంటున్నారు. సార్ తిరుపతి గారు, ఓకే తిరుపతి గారు, నేను మీతో మాట్లాడతా. ఓకే దిగ్నేష్ గారు, జోసెఫ్ గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి దిగ్నేష్ గారితో మాట్లాడదు. దిగ్నేష్ గారు, మీపై ఉన్న ఆరోపణలు అవి స్థానికంగా ఉన్న వ్యాపారాల్లోకి మీరు అనేక పద్ధతుల్లో చొరబడుతూ ఉన్నారు. అవసరమైతే మీరు కొంత నష్టాన్ని భరించటానికి కూడా సిద్ధపడి స్థానికంగా ఉన్న వ్యాపారాలను నష్టాల పాలు చేసిన తర్వాత మళ్ళీ మీరు రెజ్యూమ్ అయ్యేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా అవాంఛనీయమైనటువంటి మార్కెట్ మెలకువలను ఉపయోగించడం ద్వారా స్థానికంగా ఉన్న వాళ్ళు నష్టపోతామనే భయం వ్యక్తమవుతుంది. అందుకే మేము గో బ్యాక్ అంటున్నాం. పైగా మీరు డూప్లికేట్ వస్తువులను కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నారని అంటున్నారు. వీటితో పాటు ఇంకొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి. అందరికీ నమస్కారము, జై తెలంగాణ. ఇప్పుడు తిరుపతి గారు చెప్పారన్నట్టు ఇప్పుడు ప్రజలు కన్ను మూసుకొని ఏ వస్తువు కొనరు.
ఖాళీ మనం ఆ బిజినెస్ లలో మా వృత్తి చిన్నప్పటి నుంచి మార్వాడి గుజరాతీ అయితే ఒక వృత్తి ఉంది, బిజినెస్ వృత్తి బట్టి మా బిజినెస్ లా టాక్టీస్ వల్ల మేము పైసలు క్యాష్ ఇచ్చేసి తక్కువలో కొనుక్కొని అంతే. ఎన్ని రోజులు ఎవరైనా దుకాణాలలో సెకండ్ ప్రోడక్ట్ పెట్టే జనాలు ఊకుంటారా సార్? ఒక్కసారి 2 రోజు 3వ రోజు గొడవలు అయితే చేయరా? ఇంటి ముంగట వచ్చి దుకాణం ముంగట వచ్చి సార్ ఇది ఏమైనా మాట్లాడే దాంట్లో అయినా సాధ్యం ఉందా? మన తెలంగాణ రాష్ట్రం కానీ దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రము పట్టుబడుని బయట దేశం నుంచి పిలిపిస్తున్నారు. మీరు ఇప్పుడు లోకల్ మనం ఆంధ్ర కాకు తెలంగాణ కాకుంటే భారతదేశంలో ఉన్న గుజరాతీ కానీ మార్వాడి కానీ మీరు తెలంగాణ వాళ్ళు కానీ ఇవన్నీ మాట్లాడేది ఏమైనా పద్ధతి ఉందా సార్? మీరు బిజినెస్ లో తట్టుకోకపోతే ఏదైనా మాకు బిల్ లేదు, మేము డూప్లికేట్ దందా చేస్తాము, పబ్లిక్ ఊకుంటారా సార్? పబ్లిక్ కళ్ళలో మేము కారం వేస్తున్నామా? పైసలు ఫస్ట్ తీసుకొని సెకండ్ మాల్ ఇస్తే ఊకుంటారా సార్? ఏదైనా ఆరోపణలు చేస్తే దాని వాస్తవం ఉండాలి. 1 రోజు 2 రోజు ఇద్దరిని మోసం చేయవచ్చు, ప్రతి ఒక్కరిని మోసం చేస్తాం. ఇంతమంది మొత్తం తెలంగాణలో ఇంతమంది గుజరాతీ మార్వాడీలు దందా చేస్తున్నారు, ఎంతమంది మీద ఫేస్బుక్ అయింది సార్? ఒక విషయాన్ని క్లారిటీ ఇవ్వండి. ఓకే, సెకండ్ మార్కెట్, కాపీ మార్కెట్, డబ్లింగ్ ఓకే, ఇది దీంతో పాటు ఇంకొకటి అన్నారు. ఉదాహరణకు మార్కెట్ లో ఒక వస్తువు 100 రూపాయలకు దొరుకుతుంది, అన్ని చోట్ల 100 రూపాయలకు అమ్ముతారు. కానీ మీరు 90 రూపాయలకి ఇవ్వటానికి కూడా సిద్ధపడడం ద్వారా అక్కడ ఒక పోటీ మార్కెట్, అవాంఛనీయమైన పోటీ మార్కెట్ ఏర్పడి మిగిలిన వాళ్ళ అమ్మకాలు తగ్గిపోయి వాళ్ళు దుకాణాలు మూసేసుకునే పరిస్థితిని మీరు తీసుకుని వచ్చి మీరు లాభాన్ని పొందుతున్నారు. ఆ తర్వాత ఆ దుకాణాలన్నీ మూసివేత గురైన తర్వాత మళ్ళీ మీరు వాటి యథా రేటుకి అమ్ముతుంటుంటారు. ఇలాంటి అవాంఛనీయమైన పోటీ మార్కెట్ ను సృష్టిస్తున్నారనే భయం కూడా వర్తకంలో ఉంది. నిజమా కాదా అన్న? ఒక మాట చెప్పేది, ఇప్పుడు మేము 100 రూపాయల వస్తువు 90 రూపాయలు ఎవరైనా బిజినెస్ చేసేటోళ్ళు, ఎవరైనా తెలివి ఉన్న ఎవరైనా పిచ్చోళ్ళు ఉంటే 100 రూపాయల సామాన్ 90 రూపాయలు తీసుకొచ్చి అమ్ముతారు సార్. ఎందుకంటే మేము ఈ బిజినెస్ కమ్యూనిటీకి ఇప్పుడు ఇదే కాదు, మన తెలంగాణ కాదు, దేశమంతా దునియా ప్రపంచంలో గుజరాతీ మార్వాడి బిజినెస్ క్లాస్ పీపుల్ అని ఒక లేబుల్ ఉంది. ఈ ఖాళీ తెలంగాణలో కానీ ఒక జాగాలో చెప్తే ఎవరు నమ్మేట పరిస్థితిలో లేరు. ఇప్పుడు మేము 90-100 రూపాయల సామాన్ కొనుక్కోవచ్చి 90 రూపాయలు అమ్మేది మాకు అవసరం ఏముంది సార్? మేము ఎందుకు ఏమైనా ఇదే ఇక్కడికి వెళ్ళి పారిపోయేది ఉందా? లేకుంటే హైదరాబాద్ వదిలేసి తెలంగాణ వదిలేసి వెళ్ళిపోతాము? మేము 100 రూపాయల సామాను. దిగ్నేష్ గారు ఒక్క నిమిషం మీరు అందుబాటులోనే ఉండండి. దిగ్నేష్ గారు ఒక్క నిమిషం. శ్యామ్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్యామ్ కూడా మార్వాడీస్ గో బ్యాక్ అంటున్నారు. శ్యామ్ చెప్పే కారణాలు కూడా చాలా రకరకాలుగా ఉన్నాయి. ఒకసారి శ్యామ్తో మాట్లాడదాం. శ్యామ్, ఎందుకు మార్వాడీస్ ని మీరు గో బ్యాక్ అంటున్నారు? ఎందుకు మార్వాడీస్ తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలి? సార్ నమస్కారం సార్, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ముందుగా జిగ్నేష్ గారు తెలంగాణ సమాజానికి మొత్తం క్షమాపణ చెప్పాలి సార్ మీ ఛానల్ వేదిక. ఎందుకనంటే ఆ సారు నిన్న వేరే డిబేట్ లో కూర్చొని మాట్లాడుతూ తెలంగాణ వాళ్ళు పొద్దున్నే లెగరు, తెలంగాణ వాళ్ళు తిని తాగుతారు అనేటువంటి వ్యాఖ్యలు చేశాడు ఆ సారు. ఈ పెద్ద ఎత్తున దుమారం లెక్తుంది. ఆ మాటల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి సారు. అడగండి. తప్పకుండా మన శ్యామ్ గారు, మీరు ఎంత చెప్తే సమాజం చెప్పేది అవసరం లేదు. నేను ఏది తప్పు మాట్లాడలేరు. దేశం అంతా మొత్తం వీడియో ఉంది, రికార్డింగ్ ఉంది. మన తెలంగాణ ప్రజలే వాయిస్ లో చెప్పినారు. జిగ్నేష్ జోషి గారు చెప్పిన మాట 100కి 100% వాస్తవము. మీరేదో శ్యామ్ గారు నాకు వచ్చి బెదిరిస్తే మీ క్షమాపణ చెప్పాలి, మీరు ముక్కు నొక్కాలంటే అట్లాంటి ఆలోచనలు మీరు తీసేయండి. ఇది జరిగే పని కాదు. నేను ఏం తప్పు మాట్లాడలేదు. నేను కూడా తెలంగాణలో పుట్టినా పెరిగినా. నేనేమంటున్నా, తెలంగాణ సంప్రదాయం వేరే తీరు ఉంటది, గుజరాత్ వేరే తీరు ఉంటది, మహారాష్ట్ర వేరే తీరు ఉంటది. మన దగ్గర ఎట్లా ఉంటదంటే నాతో సహా వినండి, నాతో సహా తెలంగాణలో మనం రజాకార్ జమానా నుంచి మంచిగా తినాలి, తిరగాలి, మంచిగా ఉండాలి. భయ్ ఇలా కాకుండా రేపు పని చేసుకుంటాం. వేరే రాజ్యంలో అట్లాంటి ఉండదు. వాళ్ళు బిజినెస్ కష్టపడి పని చేస్తారు. నేనేమన్నా మీరు ఎన్ని మాటలు చెప్తే శ్యామ్ గారు మిమ్మల్ని ఖచ్చితంగా చెప్తున్నా, ఇట్లాంటి మాటలు రచ్చగొట్టి మీరు చెప్తే ఏమయ్యేది లేదు. ప్రజలకు అన్ని తెలుసు, ప్రజలు అన్ని వింటున్నారు, ప్రజలు అన్ని చూస్తున్నారు. ప్రజలు వేరే ఛానళ్ళలో కూడా మీ గురించి కానీ మా గురించి కానీ ఏం చెప్తున్నారు అందరికీ తెలవాలి. మీరు మాత్రం మీకు రిక్వెస్ట్ చేస్తున్న క్షమాపణ చెప్పాలి. ఇవి అన్ని మర్చిపోండి, కళలో కూడా అనుకోండి. నేనేం తప్పు చెప్పలే, నేనేం తప్పు మాట్లాడలే, క్షమాపణ చెప్పే సమస్య లేదు సార్. మీరు అన్నారా లేదా సార్? ఇప్పుడు కూడా మీరు టీవీ మళ్ళీ ఒక్కసారి ప్రశాంతంగా రాత్రి కూర్చొని శ్యామ్ గారు చూసుకోవచ్చు. నేను ఏమన్నాను, పృథ్వీరాజ్ గారు ఎట్లా తీసుకోబోతున్నారు, నేను 100 సార్లు చెప్పినా సార్ మీరు తప్పు దారి తీసుకోబోతున్నారు, సార్ మీరు తప్పు దారి తీసుకోబోతున్నారు. ఓకే దిగ్నేష్ గారు, శ్యామ్ నేను మీతో మాట్లాడుతున్నాను. శ్యామ్ ఓకే దిగ్నేష్ ఏం మాట్లాడారు దానికి ఆయన
క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే, కానీ ప్రస్తుతం మనం ఎందుకు మార్వాడీలు తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలి, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవాలని అంటూ ఉన్నారు, మీరు ఒకసారి వివరణిస్తారా? ఎందుకు మీరు ఆ ఉద్యమం చేస్తున్నారు? రైట్ సార్, మీకు మీ ఛానల్ వేదిక కూడా ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మనుషులు ఎవరిని మేము వెళ్ళిపోమని అంటలేదు సార్. ప్రత్యేతరుడు వచ్చి ప్రాంతం వాడి మీద కొట్టి మూతి పళ్ళు రాలగొట్టి చెవు పొంటి అడుగుతానికి వచ్చినటువంటి ఒక ఆర్యకటికను, ఆపుతానికి వచ్చినటువంటి ఒక ముదిరాజును, ఒక పాలవృత్తి చేసుకున్నటువంటి ప్రాంత వాడిని ప్రాంతేతరుడు వచ్చి అవమానించి కొట్టి కులం పేరుతో బహిరంగ ప్రదేశంలో దుర్భాషలు ఆడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు అంటే ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేదు. ప్రాంతేతరుడు వచ్చి మా మీద జులుం చెలాయిస్తే ఎలా, ఎక్కడి వాడు, ఎందుకు కొట్టాడు, ఏ కారణం చేత అన్నది తెలుసుకున్నప్పుడు మార్వాడికి సంబంధించినటువంటి ఎస్కే జ్యువెలరీస్ అనేటువంటి ఒక యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి కొట్టాడని అది తెరపైకి వచ్చినప్పుడు గో బ్యాక్ మార్వాడి, మా ప్రాంతంలో బతుక్కుంటూ మా ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుంటూ మేము కొంటున్నటువంటి డబ్బులతో మీ ధనాన్ని కూడగట్టుకుంటూ మా మీద దాడులు చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరేమో దానం భిక్షం చేయలేసారు. వినండి సార్, మేము కష్టపడి సంపాదించుకున్నాం, మేము కష్టపడుతున్నాము. ఏదో మీ బిచ్చం వినండి, పెద్దవాళ్ళు మీకు ఓపిక ఉండాలి. వినండి మనది అనాలి, భారతదేశం మనదే, మాది అని చెప్పేది మాట తీసేయండి. వినండి, భారతదేశం మనది, భారతదేశం మనది, తెలంగాణ ఎవరిది సార్? మాది కదా, అందరిది, మీది కాదు, మన అందరిది. మేము ఉద్యమంలో మేము గుజరాతీ మార్వాడి సపోర్ట్ చేయలే ఉద్యమం. మేమేమైనా అది కూడా గుజరాతీ కూడా మాదే కదా, గుజరాతీ కూడా మాదే కదా, మీరు కూడా మాదే కదా. వినండి నా మాట వినండి సార్, మీరు వినండి సార్, నేను చెప్తాను. యాంకర్ గారు వినండి సార్, పెద్దవాళ్ళు మీరు ఒక్కసారి శ్యామ్ కన్సర్న్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే శ్యామ్ గారు. ఎస్ సార్, ఆ భావోద్వేగాల నుంచి ప్రాంతేతరుడు వచ్చి మా మీద జులుం చెలాయించినప్పుడు అక్కడి నుంచి నినాదం అనేది పుట్టుకొచ్చిందని అందరూ అనుకుంటున్నారు. రైట్ శ్యామ్ గారు, ఓకే శ్యామ్ గారు, మొన్న ఏదైతే గొడవ జరిగిందో కారు అడ్డంగా పెట్టినప్పుడు జరిగినటువంటి గొడవ, అది ఒక ఇద్దరు వ్యక్తులకు ఇట్లా ఉండలేవు. ఇది కండిషన్స్ కాదండి, అది వాళ్ళ సొంత నిర్ణయము. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కాదు, వాళ్ళు గవర్నమెంట్ సంస్థలు కాదు, ఆ షాపులు అనేది గవర్నమెంట్ సంబంధించిన షాపులు కాదు, అది వాళ్ళ పర్సనల్ ప్రైవేట్. యు ఆర్ ట్రెస్ పాసింగ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ ఉద్యమాలు ఎలా వస్తాయి అంటే స్థానిక ఉద్యమాలు అఫ్ కోర్స్ మనం విస్తృతంగా చూస్తే ఒక్కటైనప్పటికీ ఇక్కడ పుట్టి ఈ నేల మీద పెరిగి ఈ నేల మీదే అన్నీ ఉన్నటువంటి స్థానికులు చితికిపోయి ఆర్థిక కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి అవే రకమైన